దీపం ఏమంట రెండై పలిగే ఓకే ఓ రాగం ఒకటై నిలిచే ప్రాణం ఏమంట ఒకటే ఒక్కడు మునగాడు ఊరే మెచ్చిన పనివాడు విధికి తలుంచడు ఏనాడు తల ఎత్తుకు తిరిగే మునగాడు. చూసావా నీ అబ్బా మొన్న పొలం కొట్టును వాడు ఎవరితో చూపించావు, ఆ దెబ్బకైనా లైఫ్ అంతా రివర్స్ అయింది, మళ్ళీ నీ చూడాలా? ఎక్కడ పోయింది ఇది? ఏంట్రా నా గుడ్డ ముక్కు ఒకటి కనబడట్లేదన్నా. ఇందాక ఇక్కడే తినేసి ఏదో మూతి తుడుచుకున్నారా? ఇదేనా? అవునా ఇదే అన్నా. ఏంట్రా అది? నా లంగోట. నీ అబ్బా పేపర్ చదవాలి. నీ బతుక్కి న్యూస్ పేపర్ మళ్ళీ, అది కూడా మధ్యాహ్నం పూట. ఏం చదువుతా చదువురా, ఒక్క మొక్క తప్పిపోయినా నీ సంగతి తెలుస్తుంది. 1800 కోట్లు దాటినా దూరం దూరం. దూరం దూరం కాదు, అది దురందర్. టోపీలోకి వెళ్ళిన శ్రీదేవి డ్రామా కంపెనీ. టోపీలో కాదురా, టాప్ లోకి వెళ్ళినా. సరే సరే టెన్షన్ పడకు, ఆ రామేశ్వరం ఉంది కదా ఆవిడ ఎంత శాలరీ ఇస్తుంది, పనోడు కావాలందరా. అయితే నేనే కరెక్ట్. పనోడు కావాలంట. ఎటకారం చేస్తున్నావా? సరే దా, అయ్యగారు వస్తున్నాడు దా. సూర్యుడల్లే వచ్చాడు మన అందరి కాటమరాయుడు, పంచే గట్టిన మంచితనం నిలువెత్తు కాటమరాయుడు. అయ్యగారు వచ్చారు, కాఫీ అందుకో. నేను టీ తాగుతాను కదా. కాఫీ నాకు అయ్యగారు, టీ మీకు వస్తుంది. ఏ వంట చేశారు? చేపల పులుసు చేసాం అయ్యగారు. అబ్బా శుక్రవారం నేను చేపల పులుసు తిన్నా కదరా, చేపలు ఫ్రై చేయి. ఇక్కడ గోకయ్యా కొంచెం. ఏంటి అక్కడ కూడా నేనే గోకాలా, మీరు గోకోలేరా? నువ్వు ఎక్కడెక్కడో గోకితే ఇక్కడ గోకనాకే. మరి ఇంత బద్ధకం ఏంటండి మీకు? నాకు బద్ధకంలో బాధక రత్న అని అవార్డు కూడా వచ్చింది. ఓ అది కూడా వచ్చిందా? సరే అయితే అవార్డును కూడా క్లీన్ చేసి వస్తా. లేదు తెచ్చుకోలేదు నేను. ఏ బద్ధకం బద్ధకం. ఏంటి మమ్మీ ఎవడు? అయ్యగారు ఈ రోజు బ్రదర్స్ డే అనమాట. అరే నరేష్, హ్యాపీ బ్రదర్స్ డే. హ్యాపీ బ్రదర్స్ డే రా. ఏమైంది సార్ డల్ ఉన్నారు? నాకు ఒక కొడుకు ఉండేవాడు రా. ఏమయ్యాడు? నేను తిట్టానని పారిపోయాడు. ఎందుకు తిట్టారు? మోటార్ సైకిల్లో పంచదార వేసాడు, అందుకని తిట్టాను. ఇప్పుడు వాడు గుర్తొచ్చాడా? అవును. ఒక్క నిమిషం అయ్యగారు. అరే పారిపోయిన కొడుకు గుర్తొచ్చాడంటే ఖచ్చితంగా ఆస్తి వివరాలు ఏవో మనకే చెప్పి మనకి ఇచ్చేస్తాడు. ఓకేనా? కంపల్సరీ ఆస్తి తీసుకుందాం, కానీ అడిగిన వెంటనే తీసుకుంటాం అనొద్దు. చిన్న యాక్టింగ్ చేసి ఆ తర్వాత తీసుకుందాం. అయ్యగారు మీరేం టెన్షన్ పడకండి అయ్యగారు. కాదురా, వాడు ఎలాగా లేడు కదా, నా ఆస్తి అంతా మీకు ఇచ్చేద్దాం అనుకుంటా. అయ్యగారు ఆస్తి కోసం పని చేస్తున్నాం మీ దగ్గర, ఏమనుకుంటున్నారు అయ్యగారు? పోయిన కొడుకు దొరకడా ఈ మాత్రం? ఈ రోజుల్లో ఏ అని అదని ఇదని ఎన్ని టెక్నాలజీలు వచ్చినాయి, ఆ మాత్రం కనిపెట్టలేమో కొడుకుని. అయితే ఆ పని చేస్తాను, నా కొడుకు ఇస్తాను. ఎలాగోలాగా మీరు ఆ కొడుకుని ఎతికి పెట్టండి. పిలిపిద్దాం. ఆ వచ్చిన వాళ్ళు ఎవడ ఏం చెప్పినా సరే వీడు మీరు కొడుకు కాదండి అనేద్దాం. చివరికి ఆస్తి మందే అవుద్ది. ఓకేనా? ఇదిగో మీరు చెప్పారు కాబట్టి ఇప్పుడు పేపర్ లో ఒక యాడ్ ఇస్తాం. ఆ యాడ్ చూసి ఖచ్చితంగా ఎక్కడెక్కడ వాళ్ళందరూ వచ్చేస్తారు. వాళ్ళల్లో మీ కొడుకు గారు ఎవరో కనిపెట్టేసి మీరు ఇంకా తర్వాత మీరు హ్యాపీగా మీ కొడుకుతో ఉండొచ్చు. ఓకేనా? ఆ యాడ్ ఇచ్చేసి అయ్యగారు ఎంతమంది వచ్చారంటే నాకు తెలిసి మీరు కూడా అప్పట్లో ఉద్యోగం ఏం చేయలే, ఇదే ఉద్యోగం అనుకుంటా. నీ కొడుకుని నాన్న వచ్చేసాను నాన్న. నువ్వు నా కొడుకు తాత. ఫేస్ కట్ చుట్టూ నాన్న అచ్చ మీలాగానే ఉంది నాన్న. నాలా లేదు, ఒక ఆయనలా ఉంది. నేనే నీ కొడుకున్నానా? వాడు కాదు నాన్న, నేను నీ కొడుకుని. ఇదిగో నీ పెళ్ళం నా కోళ్ళు, నా పెళ్ళం నీ కోళ్ళు. చెప్పండి మావయ్య గారు, చెయ్యొత్తునా కాళ్ళొత్తునా? నా కొడుకు ఇంత అందంగా ఉంటాడమ్మా. నానా నేను నీ కొడుకున్నానా? నా కొడుకు కూడా ఇంత చండాలంగా ఉన్నాడు. మీ కొడుకు అని చెప్పడానికి ప్రూఫ్ ఏంటండి? అడికి ఎడం భుజం మీద పుట్టుమచ్చ ఉంటుందమ్మా. నాన్నగారు చిన్నప్పుడు తప్పిపోయినా రోజు మిమ్మల్ని మిస్ అవుతున్న బాధ నాకు అలా ఉండిపోయిందండి. వద్దమ్మా బాబు, ఇలాగే పడిపోతాను నేను.
నేను మీ కొడుకుని కాదు, కానీ నువ్వే నా తండ్రి. మామయ్య గారు ఆశీర్వదించండి. మీ ఫ్యామిలీ స్ట్రోక్ తట్టుకోలేను. నాన్నగారు నేనే మీ కొడుకు. నాన్నగారు ఇదిగోండి మీ కోడలు, ఇదిగోండి మీ మనవరాలు. నా కొడుకు చాలా తేడాగా ఉన్నాడే. వీళ్ళందరూ కాదు నాన్న, నేను నీ కొడుకుని. నీ పోలికలతో పుట్టాను నాన్న, నేనే నీ అసలైన వారసుని. నాకే పుట్టామో కానీ నా భార్యకి పుట్టుండవు బాబు. నాన్నగారు ముఖాన్ని చూడండి, మీలాగే 2 చేతులు 2 కాళ్ళు. నువ్వు కొడుకా? ఆ. నీకు ఎంతమంది కొడుకులు ఎంతవరకు? హలో, ఫస్ట్ టైం మా వైఫ్ ని కూడా తీసుకొచ్చా. మన యాడ్ చూసి భాస్కర్ అన్న కూడా ఫస్ట్ టైం బయటికి ఒక వైఫ్ తీసుకొచ్చాడు. ఆడియన్స్ అందరూ కూడా భాస్కర్ అన్న వైఫ్ ఎవరు, భాస్కర్ అన్న వైఫ్ ఎవరు, ఇదిగో ఈవిడే. భాస్కర్ గారు మీ టేస్ట్ చాలా బాగుంది. థ్యాంక్ యూ. మీ టేస్ట్ అంత బాగాలేదు. ఇదిగో వచ్చిన వాళ్ళందరూ కూడా మా ఇక్కడ అయ్యగారికి కొడుకు కొడుకు అంటున్నారు, కానీ మాకు అందరూ అలా అనేసరికి డౌట్ వచ్చింది. కాబట్టి మీ అందరి మధ్య కొన్ని టెస్టులు పెడతాం. ఆ టెస్టుల్లో ఎవరైతే పాస్ అవుతారో వారే మా అయ్యగారి కొడుకు. ఓకేనా? అంతలో వెళ్ళి కూర్చోండి. అన్న ఏం చేస్తున్నావు అన్న? నాన్నగారు టెస్ట్ పెడతాన్నారు కదా, ప్రిపేర్ అవుతున్నాను. ఇతనైతే మన కొడుకు కాదు అయ్యగారు. బాయ్ బాయ్ రాధా బాయ్ చెప్తా అంటే హాయ్ హాయ్ అయితా అంటే మనసంతా గాయ్ గాయ్. అయ్యగారు ఇంత మందికి టెస్ట్ పెట్టి అసలైన వారసుడు ఎవరో తెలుసుకోవాలంటే ఖచ్చితంగా 9 సంవత్సరాలు ఒక టెస్ట్ లో ఫెయిల్ అయ్యి ఎక్స్పీరియన్స్ తెచ్చుకున్న ఒక ఆవిడ ఉంది, ఆమెను పిలుద్దాం. హాయ్ 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 ఎవ్రీబడీ. ఇంతకీ ఎవరు పిలిచారు నన్ను? మేమే పిలిచాం. ఏమైంది? ఈ రోజు బ్రదర్స్ డే కదా. ఓ ఈ రోజు బ్రదర్స్ డే, సో అందరికి హ్యాపీ బ్రదర్స్ డే. కానీ అక్కడే వచ్చి పడింది తంటాలు. మా అయ్యగారికి మేము బ్రదర్స్ డే చెప్పుకోగానే ఆయనకు ఆ తప్పిపోయిన కొడుకు గుర్తొచ్చాడు. ఆ కొడుకు ఎలాగైనా ఇప్పుడు నాకు కావాలని కూర్చుంటే మేము పేపర్ లో యాడ్ వేసాం. అప్పుడు వీళ్ళందరూ వచ్చారు ఆ యాడ్ చూసి. ఇప్పుడు ఇందులో అసలైన కొడుకు ఎవరో కనిపెట్టడమే నీ బాధ్యత. ఒక మంచి ఈవెంట్ లాంటిది పెడదాం. ఓకే. ఓకే, ఎంటర్టైన్మెంట్ కి ఎంటర్టైన్మెంట్ అవుతుంది, అట్ ద సేమ్ టైం అయ్యగారు కొడుకు ఎవరని కూడా కనపడదాం. ఓకే. అయితే మన ఇవాల్టి ఈవెంట్ ఓ మై బ్రదర్ పుడతామా ఏంటి మళ్ళీ. మీరు వెళ్ళి కూర్చోండి, ఓకే. నేను కనపడేస్తా. శ్రీదేవి డ్రామా కంపెనీ.